ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు చేనేత బీమా పథకాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి. 10 లక్షల కొత్త పింఛన్లు, 57 ఏళ్లు నిండిన వారు అర్హులు. ఈ నెల 15 నుంచి అమలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. డయాలసిస్ రోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా. 12,000 మందికి అందనున్న పెన్షన్. నీతి ఆయోగ్ ఓ నిరర్ధక సంస్థ, మోదీ భజన మేళం. దేశంలో చర్చ కోసమే నేటి సమావేశాన్ని బహిష్కరించామన్న సీఎం కేసీఆర్. కేసీఆర్ నిలదీతతో కేంద్రానికి కలవరం. ఆగమేఘాల మీద నీతి ఆయోగ్ స్పందన. అర్థం పర్థం లేని వివరణతో నవ్వుల పాలు. మీ సిఫారసులను అమలు చేయమని కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా? నీతి ఆయోగ్ రాజకీయ డ్రామాపై తెలంగాణ ఫైర్. ఎఫ్ఆర్బీఎం కోతపై రాష్ట్రం న్యాయ పోరాటమనే దడుచుకున్న కేంద్రం. కోతలో 10,000 కోట్లు తగ్గింపు, మిగతా వాటికి అనుమతి ఇవ్వాల్సిందేనన్న సీఎం. ఎన్పీఏల మాటున 12 లక్షల కోట్ల కుంభకోణం. అందుకే మోదీ పేదలకు ఉచితాలు వద్దంటున్నారని కేసీఆర్ ఆగ్రహం. ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాళ్ళ ఖర్చులను రెట్టింపు చేశారన్నారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా ఢిల్లీలో సమ్మెలు చేసే దుస్థితికి పరిస్థితులు దిగజారాయన్నారు. చరిత్రలోనే నెవర్ బిఫోర్ అనే స్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని, రూపాయి విలువ పాతాళలోకానికి పడిపోయిందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని, నీతి ఆయోగ్తో ఏం లాభం జరిగిందని సీఎం ప్రశ్నించారు. మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్ట్, పెరిగిన విత్తనాల రేట్లు, అనేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలని. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్తు రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి నీతి ఆయోగ్ మనుమశానం ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? తాగటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్లు దొరకాయి, చీకటి నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరినీ రోడ్డు మీద పడతారు. నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది. దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లో పోయి ధర్నా చేసే పరిస్థితి. 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్డున పడి ఎక్కడో మారుమూల గ్రామాలలో 6,60,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో. అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం 15-16 రాష్ట్రాల నుంచి. బీడీ కార్మికుల మీద 28% జీఎస్టీ వేస్తే ఆ పరిశ్రమనే అంతరించకపోతా ఉంది. వాళ్ళ నోట్లో మట్టుబడ్డ పరిస్థితి. విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు, అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం, జీడిపి పతనం, నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1%. ఇక రూపాయి అయితే పాతాళలోకానికి పడిపోతూ ఉంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అధ్వానంగా డాలర్తో, అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతూ ఉంది. ఏం మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిప్లేస్ చేస్తే ఏం ఒరగబెట్టినట్టు నీతి ఆయోగ్? నేను ఊరికే బాధ్యతారహితంగా నిరర్థక సంస్థగా మారిందని బాధ్యతారహితంగా అనలే. చాలా బాధతోని, వెరీ పెయిన్ఫుల్లీ ఏదో గొప్పగా చేస్తుంది ఈ దేశానికి. ప్లానింగ్ కమిషన్ను మార్చి ప్లానింగ్ కమిషన్కు బదులుగా వచ్చిందంటే దానికన్నా సుపీరియర్ ఉంటుందని అనుకుంటాం కదా, న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. అట్లా కాకుండా మరింత దారుణంగా పరిస్థితులు దిగజారిపోతాయి. పోనీ నీతి ఆయోగ్ ఏదైనా మాట చెప్తే, సిఫారసు చేస్తే దానికి గౌరవం వస్తుందా? కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తుందా? అది సున్నా.
రాష్ట్రంలో 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. డయాలిసిస్ రోగులకు కూడా ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు. అనాథ పిల్లలకు అండగా ఉంటామన్న సీఎం వారికి ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులు చేస్తాం. దాన్ని ఉచితమంటే ఎట్లా? మేము 57 ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నాం. పాపం వాళ్ళంతా వెయిట్ చేస్తారు. మధ్యలో కరోనా వచ్చి ఆర్థిక మాంద్యం వచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారం బంద్ చేసి గందరగోళం చేశారు. మొత్తం లిస్ట్ చేసినప్పుడు 10 లక్షల మందికి ఇవ్వబోతున్నాం కొత్తలకు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి 36 లక్షల మందికి ఉన్నాయి పెన్షన్లు. ఇది 2016 రూపాయలు ఇచ్చే పెన్షన్లు అవుతున్నాయో ఇప్పుడు 10 లక్షల మందికి మళ్ళీ కొత్తలకు ఇస్తా ఉన్నాం. మొత్తం 46 లక్షలు అయితే పెన్షన్లు. తర్వాత ఇదే సందర్భంలో రిక్వెస్ట్ చేసినాం. మనం మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారు అధ్యక్షత ఉన్న కమిటీ ఆ జైళ్ల శాఖను పోలీస్ శాఖను అడిగినాం. డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ, డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధి వంచితులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిస్తాం. ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉందని చెప్పి మనం చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం. ఈ పెన్షన్లన్నీ ఈ సందర్భంలో పంచుతాం. 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేసాం. అవన్నీ కూడా పాత కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం బార్ కొడుతూ. వెరసి 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు. కొత్త 10 లక్షలు, పాత 36 లక్షలు. అన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు పోయి 10 రోజులు 15 రోజులు గ్రామాల సమావేశాలు పెట్టుకొని పంచుకుంటారు. అట్లానే డయాలసిస్ పేషెంట్లు వాళ్ళ బాధ పాపం హృదయ విదారకంగా ఉన్నది. ఎవరు ఇయర్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. బోధకాల బాధితులు ఉంటే వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తున్నాం. ఇక్కడ మన పాలేరు ప్రాంతంలో అక్కడక్కడ ఉంటారు. ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల ఉంటారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్. ఒంటరి మహిళలకు ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ ఇయ్యరు, ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, 16 రాష్ట్రాలలో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు, ఒక్క తెలంగాణలోనే ఇస్తున్నాం. అట్లనే మొన్న ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు, నాకు కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు, వాళ్ళని కొంత ఆదుకునే ఎక్కడున్నదంటే వాళ్ళకు బస్ పాస్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఫ్రీ డయాలసిస్ చేస్తున్నాం. డయాలసిస్ కేంద్రాలు పెంచినాం భారీగా. అదేవిధంగా వాళ్ళకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది. వాళ్ళకు పాపం ఎటు కాకుండా ఉన్నారు కాబట్టి, పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం. ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాల స్వతంత్రం కాబట్టి 75 మందిని రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా. ఆర్ఫన్ చిల్డ్రన్ను స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం. క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు కూడా ఇచ్చింది. బహుశా నాకు 8కి వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగే ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్లో. దానికి మీరందరూ కూడా ఎట్లా వస్తారు. అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివించి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాటి గ్రాంట్ కూడా పెంచాలని నిర్ణయిస్తూ ఉన్నాం. వీటిని కూడా ఉచితాలే అందామా? ఇవి కూడా ఉచితాల కిందకే వస్తాయా? మానవీయ కోణంలో ఎక్కడనైతే డిస్ట్రెస్ ఉంటుందో, ఎక్కడైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షాల్ టేక్ కేర్. రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటుంది, ఇండియా షల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని. భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండొద్దు. రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం, శవాలను పెట్టుకొని సైకిల్ మీద మోసుకపోతుండ్రు. ప్రతిరోజు చూస్తాం, ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు. దేశంలో దౌర్భాగ్యమైన పన్నుల విధానం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గాలిపైన తప్ప అన్నింటిపైన పన్నులేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పాలపై జీఎస్టీని ఎత్తేయాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కోట్లాది మంది నేతన్నలకు చేయూతనిచ్చేలా చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి 2 చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున, భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా, దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ, ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి. ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా, ఆయన ఫ్యాక్టరీలు మూతపడితే వాళ్ళు రోడ్డున పడి చచ్చిపోతారు. మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి. కోటాను కోట్ల మంది చేనేత కార్మికులు ఉన్నారు ఈ దేశం. మేము ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా తెస్తున్నాం. ఇప్పుడు ఒక 80,000 మంది కార్మికులకు అది వర్తిస్తుంది. వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ చేనేత మీద కూడా వాళ్ళు ముందుకే బతకలేకపోతున్నారు ఓరామంటే వాళ్ళ మీద జీఎస్టీ వేసారు. ఆ చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని బతకనియండి కనీసం, వాళ్ళ మానడం వల్ల ఒక గాలికి తప్ప అన్నిటికీ పడ్డది పన్ను. ఇప్పుడు ఇదేమన్యాలం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పన్నుల విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, మంచిది కాదు.
సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీతి ఆయోగ్ ఆభాసుపాలైంది. కేంద్రం తరఫున వకాల్తా పుచ్చుకోవాలని ప్రయత్నించి భంగపడింది. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక నవ్వుల పాలైంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలనే తొందరలో తన పరువు తానే తీసుకుంది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ తీరును సీఎం కేసీఆర్ ఎండగట్టారు. నీతి ఆయోగ్ ఒక నిరర్థక సంస్థగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశారని తాను సంతోషించానని, కానీ ఇప్పుడది కొందరికి భజన చేసే సంస్థగా మారిపోయిందని విమర్శించారు. నేతి బీరకాయలో నెయ్యి, నీతి ఆయోగ్లో నీతి ఉండవంటూ ఎద్దేవా చేశారు. ఎందుకోసం సంస్థను ఏర్పాటు చేశారు, ఆ పర్పస్ నెరవేరటం లేదంటూ సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాలని ట్రై చేసిన నీతి ఆయోగ్ అభాసుపాలయ్యింది. సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తన పరువును తీసుకుంది. నీతి ఆయోగ్ పనితీరును ఎండగడుతూ సీఎం కేసీఆర్ చేసిన సునిశిత విమర్శలకు గంటన్నరలోనే ఆ సంస్థ ఆగమేఘాల మీద స్పందించింది. కానీ సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక అభాసుపాలయ్యింది. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్రం నిధులు ఎందుకివ్వలేదన్న సీఎం ప్రశ్నకు ఆ సంస్థ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలన్న తొందరలు, డొంక తిరుగుడు వాదనతో ఓ ప్రకటన విడుదల చేసి పరువు తీసుకుంది. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు 3,982 కోట్లు మంజూరు చేస్తే 200 కోట్లు మాత్రమే వాడుకుందని మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టే ప్రయత్నం చేసింది. ఇక సీఎం కేసీఆర్ కు సమాధానమిచ్చే క్రమంలో అసలు నిజాలను బయటపెట్టింది నీతి ఆయోగ్. కేంద్ర ప్రాయోజిత పథకాలైన పీఎంకేఎస్వై, ఏఐబీపీ, సిఈడిడబ్ల్యూఎం కింద 2014-2021 వరకు 1195 కోట్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల వాటా 32 నుంచి 42% పెంచామని, 2015-16లో కేంద్ర పథకాల కింద 2,03,740 కోట్లు, 2022-23లో 4,42,781 కోట్లు ఇచ్చినట్లు చెప్పుకుంది. కానీ ఈ స్థాయిలో నిధులు పెరిగినా తెలంగాణకు వచ్చింది 4,000 కోట్ల లోపేనని నీతి ఆయోగ్ ప్రకటనతోనే స్పష్టంగా తేలిపోయింది. మరి మిగతా నిధులు ఏ రాష్ట్రాలకు ఎంతెంత వెళ్లినట్టు? ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ఎందుకు చెప్పలేకపోయింది అంటే సీఎం కేసీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అంగీకరించినట్లే. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తోన్న నిధులు రెట్టింపయ్యాయని నీతి ఆయోగ్ గొప్పగా చెప్పింది. కానీ అదే సమయంలో కేంద్ర బడ్జెట్ 17.94 లక్షల కోట్ల నుంచి 39.44 లక్షల కోట్లకు పెరిగిన విషయాన్ని ఎందుకు విస్మరించిందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ రెట్టింపైతే రాష్ట్రాల వాటా పెరగాలి కదా. కేంద్ర పథకాల కోసం రాష్ట్రాలకు లక్షల కోట్లు ఇస్తున్నప్పుడు తెలంగాణకు 7 ఏళ్లలో 1195 కోట్లే ఎందుకు కేటాయించిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పన్నుల వాటాను ఎగ్గొట్టేందుకు సెస్ల రూపంలో భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకుంటూ రాష్ట్రాలను మోసం చేస్తోందన్న ముఖ్యమంత్రి ఆరోపణపై నీతి ఆయోగ్ సమాధానం చెప్పలేకపోయింది. నీతి ఆయోగ్ పై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు 24,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించిందన్న మంత్రి హరీష్ రావు కేంద్రం ఈ సూచనను పక్కన పెట్టిందని విమర్శించారు. కానీ నీతి ఆయోగ్ తన ప్రతిపాదనను అమలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి చేయాల్సింది పోయి రాజకీయ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సైతం నీతి ఆయోగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయపై సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా రాష్ట్రానికి విడుదల చేయంది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాల్లో ఎక్కడ తప్పుందో చెప్పాలని డిమాండ్ చేశారు వినోద్ కుమార్.